ప్రైజ్లాడండి. మీ అందరికీ వందనాలు. ఈరోజు మీ మధ్యకి దేవుడి కృపను బట్టి నేనున్నా. నా దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని మీ దగ్గరికి వచ్చా. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని దయను బట్టే మనం బాగున్నామండి. ఆయన కృపను బట్టే బాగున్నాం కనుక దేవుడు మనల్ని ప్రతిక్షణం కాపాడుతున్నాడు కనుక మన కృతజ్ఞత కలిగి ఆయన పట్ల జీవించాలి. ఈరోజు ఎంతమంది అండి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు? నేను ఈరోజు మీ ముందర మాట్లాడాల్సింది దేనికి మాట్లాడాలని మీ ముందుకు వచ్చానంటే, మరి దేవుడి చిత్తం మనం నెరవేరుస్తున్నామా దాని కొరకు మాట్లాడటానికని వచ్చా. దేవుని చిత్తం ఎలాగుంటుందంటే కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది, మనుషులకి ఒక బాధ పెట్టే రీతిగా ఉంటుంది. అది దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవుడు చేయొద్దన్నది మనం ఎప్పుడు చేయకూడదు. మన దేవుళ్ళలోకి వచ్చంటే లోకాన్ని వదిలేసి దేవుళ్ళలోకి వచ్చినాం. లోకానుసారమైన జీవితాన్ని వదిలేసి దేవుడి దగ్గరికి, నాకు ఈ లోకంలో వద్దయ్యా, ప్రతిదీ నశించిపోయేది, నాకు ఈ బంధాలు వద్దు, ఇవి వద్దు, ఈ ఆచారాలు వద్దు అని దేవుని దగ్గరకు వచ్చి ఆయన మార్గంలో మనం అనుసరిస్తున్నాం. ఏసే మార్గం, ఆయనే సత్యం మార్గమే అన్నాడు కనుక ఆయన మార్గంలో నడిచే వాళ్ళ మనం ఎలాగా నడవాలండి? ఆయన చిత్తం ఏంటో గ్రహించారా? ఏ రోజైనా అడిగారా దేవుని సన్నిధిలో? కొంతమంది చూస్తే అండి దేవుని సన్నిధికే వెళ్తారు కానీ లోకానుసారంగా బ్రతుకుతారు. ఇంకా లోకం వల్ల జీవిస్తూనే ఉంది. అది దేవుడికి ఇష్టం అండి? దేవుని చేరాలంటే ఆషామాష కాదండి. ఆయన రాజ్యం చేరటం అంటే, అది ఆయన రాజ్యం చేరాలంటే ఎంత పర్ఫెక్ట్గా మనం ఉండాలో తెలుసు. దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఒక కుమారుడిగా ఆయన జన్మించి ఆయన ఒక మాదిరిగా జీవించాడండి. ఎందుకంటే ఆయనే జీవించినప్పుడు మనం ఎందుకు జీవించాలి? ఒక మనుషుడు దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది తెలుసా? మనకి నేర్పడానికి వచ్చాడు దేవుడు, మా శిక్షను భరించడానికి వచ్చాడు. అంటే నేను ఎలా బ్రతుకుతున్నా ఈ లోకంలో, పాపం నేను ఎలా చేస్తున్నాను, ఈ లోకం అనుసరించుకుంటే నేను ఎలా బ్రతుకుతున్నాను, నన్ను చూసి మీరు బ్రతకండి, నేను ఎలా జీవించాను మీరు ఎలా జీవించండి అని దేవుడు మనకు బోధించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఎవరేంటున్నారండి? ఈరోజు సన్నిధికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, శుతిస్తున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ లోక సినిమాలే, ఈ లోక ఆచారాలే ఇంకా వారి జీవితంలో ఉన్నాయి, ఇంకా అవి పాటిస్తున్నారు. అసలు నాకు కొన్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుందండి క్రైస్తవులల్లా. ఎందుకంటే మనం ఏరే వచ్చాం కాబట్టి దేవునికంటే కొంతమంది దీనికి కూడా కామెంట్లా పెడతారు, పెట్టుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే దేవుడి చిత్తం అనేది మనం నెరవేర్చాలి. ఎవరు ఏదనుకున్నా మనకి అవసరం లేదండి. ఎవరు ఏదన్నా ఏ కామెంట్ పెట్టుకున్నా దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దేవుడే ఇచ్చుకుంటాడు, దేవుడే మాట్లాడుకుంటాడు. నేను ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకాల్లో, మన సాక్ష్యం ఏది, మన మాట ఏది. ఇప్పుడు మన యొక్క ఏదైనా చేస్తున్నంటే నలుగురు చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టానండి. నేను యూట్యూబ్లో నేను ఎలా మాట్లాడుతున్నానో గమనిస్తారు, నేను ఏం చేస్తున్నానో గమనిస్తారు. ఏమో క్రైస్తవురాలా, అవునా, ఏమో ఇదే పెట్టిద్ది, ఇంకేరే పెట్టదు అనే ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. ఈరోజు యూట్యూబ్ నడిపించే వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి అండి, ఒక క్రైస్తవులైనా ఎవరైనా ఎలా బ్రతుకుతున్నాం, మన ఎలా అసలు మన సాక్ష్యం ఏదండి? ఒక యూట్యూబ్లో మన ప్రవర్తన, మన జీవితం ఎలాగుంది అన్నీ గమనిస్తారండి లోకంలో. మనం ఎక్కడ తిరిగేది, ఎలా మాట్లాడేది, మన ప్రవర్తన ఏంటి. యూట్యూబ్ అంటే అనేక లక్షల వేల మంది చూస్తారు. మన మాట ఎలాగుంది, మన ప్రవర్తన వాళ్ళు కూడా గమనిస్తారు. మన అంటే మనం ఎలాగున్నాం, అంటే మనం ఎలా తయారయ్యాం, మనం ఎలాగా ఉన్నాం, అవి కూడా అన్నీ గమనిస్తారు, చూస్తూనే ఉంటారు జనాలు. కనుక మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. ఈ లోకంలో మనలో పాపం మనల్ని అంటకుండా ప్రతిదినం ఆయన స్తుతించాలి. మనకిచ్చిన అవకాశాన్ని యూట్యూబ్కి ఎందుకు వచ్చి మనం ఉన్నామంటే, దేవుణ్ణి మన ద్వారా ఒక 2 మాటలైన ఎవరైనా బలపరుస్తాయేమో అని చేయటం తప్ప, ఇది ఒక యూట్యూబ్లో వచ్చి మన ఏదో ధనాన్ని సంపాదించుకుందాం, ఇది దాని కొరకు కాదండి. కనుక ఎవరైనా సరేండి దేవుని నమ్ముకొని ఇంకా లోకంలో మీరు బ్రతుకుతున్నారా, ఈ కానీ మీరు మార్చుకోండి. మనలో లోకం ఎప్పుడు ఉండకూడదండి. లోకం నుండి మనం వేరేనా కనుక దేవునికి హత్తుకొని ఆయన ఆజ్ఞలేంటో ముందు మీరు చూడండి. ఆయన ఆజ్ఞలేంటి, అసలు ఆయన దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టించాడు, ఏం అనుసరించొద్దా అన్నాడు, అవన్నీ గ్రహించండి. ఇంకా దేవుని నమ్ముకొని కూడా ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికినండి, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా లోకల్ ఉన్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, సినిమాలు చూస్తున్నావా, సినిమా పాటలు పాడుతున్నావా, చాలా జాగ్రత్త అండి. మనుషులు చూడకపోవచ్చు, దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. మన ఒక్కొక్కసారి క్రైస్తవుల నోటి నుండి వస్తున్న ఆ పాటలు వింటే నాకు బాధ అనిపిస్తుందండి. మీరేమనుకున్నా పర్వాలేదు, ఒకేలా చూసి మీ హృదయం గాయపడ్డా పర్వాలేదు. మంచి స్నేహితుడు ఆ హృదయాన్ని గాయాన్ని చేస్తాడట, చెడ్డవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. కనుక నేను మా యూట్యూబ్ మరి ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతి ఒక్కరితో
దేవుడు మాట్లాడాలని దేవుడు నా మనసులో ఈరోజు పెట్టిన ఈ మాటలు మీదట మాట్లాడుతున్నా. ప్లీజ్ అండి, ఇప్పటి నుంచి అయినా దయచేసి మీ మనసు మార్చుకోండి. మనం మనం పెట్టే ప్రతి ఒక్క యూట్యూబ్లో ప్రతిదీ ఒకరికి అవును వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి ఇదే పెడతారు, ఇంకేం పెట్టరు, వీళ్ళు ఇలాగే బ్రతుకుతారు, వీళ్ళకి సాక్ష్యం అని ఉండాలి. కనుక లోకం మనలోకి రావద్దు. ప్రతి ఒక్కరు దయచేసి సరి చేసుకోండి. ఎందుకంటే ఈరోజు లోకం ఎక్కడ పట్టుకోవాలా, మనల్ని ఎక్కడ నిందించాలని చూస్తున్నారు. చాలా జాగ్రత్త అండి. మన మాట అయినా ఏదైనా మార్చుకోండి అండి. లోకంలో ఇంకా మనం లోకంలో బ్రతకూడదు, బ్రతుకుతున్న లోకం, కానీ లోకం మనలోనికి రావద్దు. లోకం మనకు అవసరం, మనుషులు అవసరం, బంధాలు, బంధుత్వాలు. దేవుడు ఎక్కడ విడిచిపెట్టమనలేదు. దేవుడు వెళ్ళేటప్పుడు, తనని సెలవేసేటప్పుడు కూడా తన తల్లిని ఒంటరిగా వదిలేసిపోలేదు. శిశుడైన యాహానికి అప్పగించిపోయాడు కనుక ఎవరిని ఒంటరిగా వదిలేయలేదు. తన బాధ్యత తను నెరవేర్చెళ్ళాడు. మనకి ఉన్న బంధువులన్నీ, కానీ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే. కానీ దీనికి మించి మనం ఇంకా పోతే దేవుడు అవమానపరిచినట్టే, దాన్ని దుఃఖపరిచినట్టు ఉంటుంది. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన ఈ మాటలు మీకు చెప్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియచేయండి. ఒకవేళ మీ హృదయాన్ని నొప్పిస్తే ఇంకా మంచిదండి. హృదయం మీరు మార్చుకుంటారు. హృదయం నొప్పియకోకుండా మనం ఏమీ చేయలేమండి. ఒక గాయం తగలాలి మనకి, ఒక మాట తగిలితేనే అప్పుడు మనం సరిచేయబడతాం. అబ్బో అంటే నుదువైన మాటలు మృదువైనగా చెప్పితే అబ్బా చాలా మంచోడు, నాకెళ్ళి మంచి, నేను అలాంటి ఎప్పుడు చెప్పము, అలాంటి ప్రోత్సహించను కూడా. నేనైతే లోకాన్ని అయితే పోషించనండి. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్లో, నేను లోకాన్ని అయితే పోషించను. లోకం అనేది లోపల రాకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు దేవుని కొరకు బ్రతకండి, దేవుడు సాక్షిగా బ్రతకండి. ఆయన రాకడికి మనం అందరం ఎత్తబడాలండి. ఇక్కడ ఎడబట్టడానికి రాలేదు. నమ్ముకున్నామంటే దేనికండి? నమ్ముకున్నామని పేరే, కానీ ఇంకా లోకం వల్ల ఉంటేలాగా. చాలా జాగ్రత్త అండి. ప్రతి ఒక్కరు సెర్చ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియచేయండి. ఒక కొత్త వాళ్ళని చూస్తే ఒకవేళ మీకు ఇష్టమైతే మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.